నమస్తే, వెల్కమ్ టు టీవీ4 న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి తొలి పూజా ఉత్సవ కమిటీ సభ్యులు అనంతరం మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వినాయకుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వినాయకుని వేడుకున్నానని తెలిపారు. अमृतमस्तु सलित कृतं वावृषतयामि अमृतमस्तु अमृतो विदानमसि प्राणाय स्वाहा विवेहनार्थे अक्षतान् समर्पयामि दिव्यमङ्गलनीराजन दैवं मनुष्येभ्यस्तम्मा देव अवन्तु शोभायै पितरोडमठन्तो ओम शान्ति शान्ति शान्तिः श्री महागणाधिपति देवताभ्यो नमः। जय बोलो गणेश महाराज की जय। అన్న కొంచెం జరగ అన్న ఇంకా జరగనా మేడం ఇక్కడ చూడండి మేడం అన్న ఫోన్ అన్న ఫోన్ అన్న అమ్మ ఫస్ట్ వాయిస్ చేయనమ్మా అమ్మ వాయిస్ అదే కొంచెం ముంగల్ పెట్టకుర్రి మీరు మీరు ఇంకా చెప్పండి అరే అందరికీ నమస్కారం. శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి జరుపుకుంటున్న అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందులో మహేష్ నియోజకవర్గంలో బాలాపూర్ లో ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లో ఈరోజు ఆ విఘ్నేశ్వరుడికి మొదటి పూజ కమిటీ వాళ్ళు అందించిన తర్వాత మిగతా భక్తులకు అందరికి కూడా దర్శన భాగ్యం కలిగించున్నారు. దాంట్లో భాగంగా కమిటీకి సంబంధించిన నిరంజన్తో పాటు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. రోజు రోజుకి ఆ భగవంతుడు ఈ బాలాపూర్ లో వెలిసి రోజు రోజుకు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పూజలు అందుకుంటున్నాడు ఆ గణనాథుడు. వారి చల్లని చూపు ఇటు బాలాపూర్ గ్రామం మీద గాని, వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మీద గాని, మహేష్ నియోజకవర్గం మీద గాని, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి మీద కూడా ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, లడ్డు వేలం పాటలు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నా? సో వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా అంతా కూడా వర్షాలు అధికంగా కురుస్తా ఉన్నాయి. బాగా వర్షాలు పడితే పుష్కలమైన పంటలు పండాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా భగవంతుడు రైతులకు ఇబ్బంది లేకుండా పుష్కలమైన వర్షాలు పడుతున్నాయి, పంటలు బాగా పండాలని. అట్లాగే రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఆటంకాలు కూడా తొలగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని రైతులకు కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతాం.